అనుకూలంగా ఉన్నప్పుడు పరిగెత్తేవాడు గొప్పవాడు కాదు. ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నిలబడగలిగేవాడే గొప్పవాడు. సృష్టిలో అద్భుతమైన సంగీతం ఏదైనా ఉందంటే అది మన హృదయ స్పందనే. ఎందుకంటే దాన్ని కంపోజ్ చేసింది భగవంతుడు కదా. జీవితంలో సమయానికి వండి పెట్టే వాళ్ళు ఇద్దరు, ఒకరు అమ్మ, మరొకరు భార్య. అలాంటి వాళ్ళు ఏది పెట్టినా తినాలే గాని అది బాలేదు ఇది బాలేదని వంకలు పెట్టకూడదు. మాటలు లక్షణంగా ఉంటే వాటికి రత్నాల కన్నా ఎక్కువ విలువ ఉంటుంది. తల్లిదండ్రులు మన నుంచి పట్టుపరుపులు కోరుకోరు. పట్టెదన్నం కోసం ఎవరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి తేవద్దని కోరుకుంటారు. మీ ఆదాయం రెట్టింపు కావాలంటే మీ శ్రమ 3 రెట్లు పెరగాలి. మన పక్కింటి వాళ్ళ అమ్మాయికి మ్యాథ్స్ లో 100కి 99 మార్కులు వచ్చాయంట. అవునా? మరి మిగిలిన 1 మార్కు ఎవరు ఎత్తుకెళ్లారంట? ఇంకెవరు? నీ సుపుత్రుడే. సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించే వాళ్ళకన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి మనతో ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళే ఆత్మీయులు. మంచి వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టూ ఉంటూ మన పోస్టులను షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, లైక్ చేస్తూ మన సంతోషాన్ని చూస్తూ ఉంటారు. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా మంచి వాళ్ళు అయిపోండి మరి.